మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుండి 24 వరకు చూద్దామండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివారిని తోడుకొని వచ్చి, అక్కడ ఒక గుడ్డి వారిని వారు ఏమి చేసుకొని వచ్చారట? తోడుకొని వచ్చారు, తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. వాని ముట్టవలనని ఆయన్ను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాడిని అడిగాను. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక గుడ్డివాడు ఉన్నాడు అక్కడ. అందరూ కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఇతనికి ఏమివ్వండి? స్వస్థత ఇవ్వండి. హల్లెలూయా. మనం కూడా అడుగుతూ ఉంటాం. మరి మత్తయి సువార్తలో ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. మనము అడగాలి. అడిగితే కానీ మనకి అమ్మ కూడా పెట్టదంట. హల్లెలూయా. అన్నము కావాలంటే అడిగితేనే మనకి పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే మరి ఇక్కడ కూడా గుడ్డివాని నిమిత్తము మనము మరి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలానే ఆ గుడ్డితనముతోని బాధపడుతున్నారు. అక్కడ ఒక గొప్ప విశ్వాసము, దేవుడు ఇక్కడ గొప్ప స్వస్థత ఇస్తాడు, ఒక గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. అయితే అక్కడ మాత్రము ఆ గుడ్డివాని మీద ఏమి పెట్టాడంటే ఉమ్ము వేశాడు. హల్లెలూయా. ఏమి వేశాడు? ఒక రోజు ఒక బస్సు వెళ్తుందంటండి. తూ అని ఊస్తే బస్సు ఆపి ఎవడైతే ఊసాడో వాడిని కొట్టి 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 లాస్ట్కి నేను కాదు ఆయన కొట్టాడంటే మళ్ళీ అతన్ని కొట్టి కొట్టి, నువ్వు నన్ను కొట్టావా, నేను చేయింది నువ్వెందుకు కొట్టావు, మళ్ళీ వీడిని కొట్టాడంట. అలా 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 అని పాకిపోయి మొత్తం ఒక 10 మంది కొట్టుకున్నారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ ఉమ్ము వేస్తే మనిషికి అంత కోపం వచ్చింది. కానీ ఇక్కడ మాత్రము అక్కడ ఉమ్ము వేసినప్పుడు ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడుగగా. ఆమేన్. హల్లెలూయా. 2 చేశాడు ఇక్కడ దేవుడు. ఉమ్ము వేశాడు, తర్వాత వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా, నీకు ఏమైనాను కనబడుచున్నదా అని అన్నప్పుడు ఆ గుడ్డివాడు ఏమంటున్నాడంటే, మనుషులు నాకు కనబడుచున్నారు. ఇక్కడ మనుషులు నాకు కనపడుచున్నారు. వారు ఎలాగా ఉన్నారంటే చెట్ల వలె నుండి ఉన్నారంట. హల్లెలూయా. మనుషులు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ రూపము మాత్రము చెట్లులాగా కనిపిస్తుంది. అంటే పచ్చదనము కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితంలో మనము జీవించినప్పుడు పచ్చదనము ఒక చెట్టు వలె మనము జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తితోని మనము నింపబడాలి. నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. లోక విధమైన ఆలోచనలకి మనం దూరంగా ఉండి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అద్భుతాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఎలాగ జరిగిస్తాడంటే, మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఏం చేస్తారు? యేసుని మీలో చూస్తారు, మీలో ఒక వెలుగును చూస్తారు. హల్లెలూయా. ఆ గుడ్డివాడు కూడా కళ్ళు వచ్చినప్పుడు ఒక మనిషినే ఎలాగ చూశాడంట? ఒక చెట్టు వలె చూశాడంట. అంటే ఆ చెట్టు వలె మనము కూడా పచ్చని చెట్టులుగా మనం ఉండాలి. అంటే ఏ విధమైన కపటము ఉండకూడదు. మన చెట్టు ఎలా ఉండాలంటే ఇతరులకు మనం సహాయం చేయాలి. ఒక చెట్టు మనకి ఏమిస్తుందండి? గాలి ఇస్తుంది. అంటే గాలి లాంటి సహాయము, మంచి హృదయముతోని మనము ఉన్నప్పుడు అద్భుతాలు మనము చేస్తాం. హల్లెలూయా. ఆ చెట్టు ఇంకేమిస్తుందండి? మంచి పండ్లు ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ పండు తిన్నప్పుడు ఎంతో ఒక కడుపుని మనము నింపుతాం కదండి. అలానే మన చెట్టు కూడా ఎలాగ ఉండాలంటే మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆ పండు వలె మనము ఉండాలి. అంటే చెట్టుని మనము పోల్చుకోవాలి. హల్లెలూయా. పువ్వు ఏమున్నా లేకుండా ఇక్కడ ఒక పువ్వు పెట్టుకొని వస్తారు ఆడోళ్ళు. హల్లెలూయా. లేకపోతే ఇక్కడ ఒక పువ్వు పెట్టుకొని వస్తారు. కానీ మన హృదయంలో ఆ పువ్వు ఎప్పుడైతే ఉంటుందో ఇతరులు మనం చూసినప్పుడు ఒక పువ్వుని చూస్తారంట, ఒక ఆకుని చూస్తారంట, ఒక చెట్టుని చూస్తారంట, ఒక గాలిని చూస్తారంట, ఒక మంచితనంని మనలో చూస్తారంట. నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. ఈ గుడ్డివాడు కూడా అదే విధంగా ఒక మనుషులు కనిపిస్తున్నారు కానీ చెట్టు వలె వాళ్ళు
ఉన్నారు అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి పనికి కూడా దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి అనే ఒక భయముతోని మనము స్వీకరించినప్పుడు దేవుడు మన జీవితంలో ఉండి కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. కీర్తనలు 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమంటున్నానండి? మొదటిగా నేను చిన్నవాడినై ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రము ముసలివాడినై ఉన్నాను. హల్లెలూయా. మన జీవితాల్లో ఒక చెట్టు కూడా ముందు చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్దగా అవుతుంది. మన జీవితంలో కూడా మనం ముందుగా చిన్నగా ఉంటాము, తర్వాత ముసలివాళ్ళు అవుతాం. హల్లెలూయా. కానీ ఆ రెండో మాటలో ఏమనుంది చూడండి. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమేన్. నీతిమంతులు విడువబడము గాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎందుకంటే ఒక పచ్చటి చెట్టు వలె మన జీవితము ఉంది. హల్లెలూయా. ఆ చిన్న చెట్టు నుంచి ఎంత జాగ్రత్తగా ఆ చిన్న చెట్టుని మనం పెంచుకుంటున్నామో, మనం చిన్నప్పటి నుంచి మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో, అదే విధంగా నా ప్రియమైన సంగమా, మనము ముసలి వాళ్ళం అయ్యేంత వరకు కూడా మనకి మంచి ఆరోగ్యము, మంచి ఆశీర్వాదములు, మనము చేసిన మంచి ప్రార్థనకి జవాబు రావాలంటే మన జీవితాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము కాపాడుకుంటా ఉండాలి. హల్లెలూయా. మనని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఒకరోజు ఒక పెద్ద క్యాంపస్లో ఒక వాచ్మెన్ ఉన్నాడంట. ఆ వాచ్మెన్కి ఎంతో డబ్బులు ఇచ్చి మరి ఎంతగానో వాళ్ళు పని చేపించుకుంటున్నారు. కానీ ఆయన డ్యూటీ ఏంటండి? ఆయన డ్యూటీ ఏంటి? నైట్ డ్యూటీ. హల్లెలూయా. అంటే ఆయన కునక్కూడదు, పడుకోకూడదు, అస్సలు. ఇంకా ఎలా ఉండాలి? నైట్ డ్యూటీ అంటే క్యాంపస్ అంతా తిరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఈ లోపల ఒక దొంగవాడు వచ్చాడంట. ఆ దొంగడు వచ్చి ఏం చేశాడంటే డైరెక్ట్గా ఆఫీస్ రూమ్కి వెళ్ళి చక్కగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడంట. అప్పుడు వెంటనే నువ్వే తీసావు అని వాచ్మ్యాన్ని అంటా ఉన్నారంట. అయితే వాచ్మ్యాన్ అన్నాడంట, అయ్యా నేను మాత్రము డబ్బులు తీయలేదు, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా చూడండి అన్నాడంట. హల్లెలూయా. నిజమే, ఆ మనిషి మాత్రము తీయలేదు. ఆ సీసీ కెమెరాలో కనిపించింది ఏంటండి? ఈయన ఒక వాచ్మెన్ పని చేయకుండా కునికాడంట అండి. హల్లెలూయా. మన జీవితంలో మన దేవుడు మనకి కునికినప్పుడు మనం ఏమైపోతాం? ఆయన ఎన్నడూ కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, మనం ఎప్పుడు కన్నీరు కార్చినా, మనం ఎప్పుడు ఆయనని అడిగినా ఖచ్చితంగా ఆయన మన జీవితంలో ఒక పచ్చటి చెట్టు వలె ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చిన్నవాడిని, తర్వాత ముసలివాడిని అయ్యాను, కానీ ఏ శోధన రాకుండా, ఏది మనకి కలగకుండా ఉండాలంటే మనము కూడా వాక్యానుసారంగా మనము జీవించాలి నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అనేది మన జీవితంలో ఎంతో పచ్చటి చెట్టు నిమిత్తము నేను మాట్లాడుతున్నాను కదా, మన జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా 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 అవసరం. నిన్ననే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకటి బయలుపరిచాడు. ప్రే టీంకి వచ్చి కూర్చున్నాను. అలాగే ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది, ముందే వచ్చేసాను, కూర్చున్నాను. దేవా, కొంతమందికి ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళకి జవాబులు రావట్లేదు. కొంతమందికి ప్రార్థనలు చేస్తున్నాం, వెంటనే జవాబులు వచ్చేస్తున్నాయి. ఏంటి ప్రభువా అని, నాలో ఏమన్నా లోపమా, వాళ్ళలో ఏదైనా లోపమా, అసలు నీ చిత్తమా కాదా, అసలు ఏంటి, ఎందుకు జవాబు ఇవ్వట్లేదు ప్రభువా
అని. మరి ఒకవేళ నాలో లోపం అయితే ఇంకొకళ్ళకి ప్రార్థన చేసే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది కదా, ఏంటి అని అలాగా ఎవ్వరు రాలేదు. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన సంగమా, నేను చాలా జాగ్రత్తగా మీరు వినండి, చాలా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు ఇది. హల్లెలూయా. మనని ప్రార్థన అవసరత కోరుతారు, నిజమే. హల్లెలూయా. పాస్టర్లని ప్రార్థన అవసరత కోరుతారు, పాస్టర్లు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తే ఆ పాస్టర్ గారు మంచివాళ్ళు, పరిశుద్ధులు, అసలైన పాస్టర్. ఆమేన్, హల్లెలూయా. అదే పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే ఆ పాస్టర్ వేస్ట్, అది పాస్టర్ కాదు, ఏదో అలా వచ్చి వెళ్ళిపోతారు అని అనుకుంటారు. కానీ అసలైన మర్మం దేవుడు నాకు బయలుపరిచింది ఎక్కడంటే, అసలు ఎవరైతే ప్రార్థన అవసరత కోరుతున్నారో అసలు వాళ్ళు దేవుని పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నారా. ఇంకొక మర్మం ఏంటంటే, ఒక ఉద్యోగంకి ఒక అతను వెళ్ళాడంట. అక్కడ మరి ఆ ఉద్యోగము రావాలంటే ఆయన ఏం చేయాలి? ఇంటర్వ్యూ తీసుకున్నాక మరి తర్వాత ఏమైపోయిందంటే ఆ ఉద్యోగం రానట్టు ఉంది కొంచెం. అయితే ఈ మధ్యలో ఒక అతను ఉన్నాడంట. అతను అంటున్నాడంట మరి అయ్యా మీరు కొంచెం రికమెండేషన్ చేస్తారా, మీకు ఆ ఆఫీసర్ మీకు తెలుసు కదా, మీకు రికమెండేషన్ కొంచెం చేస్తారా, మీరు చేస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుందండి అని. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉద్యోగం ఉన్న అతను విశ్వాసంతో వచ్చాడు, నాకు వచ్చేస్తుంది. కానీ ఒక్కటి కొంచెం ఏదో తక్కువ అవుతుంది. అక్కడ రికమెండేషన్ చేస్తే అక్కడ రికమెండేషన్ ఏం చేయాలి? అతను చాలా మంచోడు, హైలీ క్వాలిఫైడ్ అండి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అసలు ఏ దొంగతనం లేదు, ఏ ఒక అబద్ధము లేదు, ఏమీ లేదండి, చాలా మంచోడండి, చాలా పరిశుద్ధుడండి అని ఈయన చెప్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ ఈ రికమెండ్ ఎప్పుడైతే చేశాడో వెంటనే ఆయనకి ఏమొచ్చిందంట? ఉద్యోగం వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంఘము కూడా మరి పాస్టర్లకు చెప్తారు. పాస్టర్లు మరి దేవుడికి ఏం చేస్తున్నారు? మీ గురించి రికమెండ్ చేస్తున్నారు. ఆ కుమార్తె మంచిదయ్యా దేవా, ఆ బిడ్డ ఎంతో పరిశుద్ధురాలు ప్రభువా, చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలు పొందుకుంది ప్రభువా, దయచేసి మా మనవి ఆలకించని. పాస్టర్లు ఏం చేస్తున్నారంట? దేవుడికి మీ గురించి రికమెండ్ చేస్తున్నారంట. హల్లెలూయా. ఆ రికమెండ్ చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వాలంటే అసలు ఆశీర్వాదము కావలసిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటున్నారా లేదా? దేవుని సన్నిధిలో నీతిగా ఉంటున్నారా? దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉంటున్నారా? దేవుని సన్నిధిలో మనము ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, అసలు మనిషి లేకుండా నేను ఎలాగ ఆశీర్వాదం ఇస్తాను? అక్కడ ఆఫీసర్ అనొచ్చు, అసలు మనిషి లేకుండా నేను ఎలాగ ఉద్యోగం ఇస్తాను? ఆ మనిషి మనం ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఎంతో ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తము జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనము రావట్లేదు, కానీ ప్రార్థన అవసరతలు మాత్రము కోరుకుంటున్నాము. నా ప్రియమైన సంగమా, అది చాలా తప్పు. కొంతమందికి వెంటనే ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి ఆలస్యము జరుగుతాయి. ఏదైనా మన విశ్వాసము ఏంటి? మనం ఏ చెట్టు వలె మనము ఉంటున్నాం? ఆ చెట్టు బాగా పెరగాలి. అమ్మగారు నేను ఒక చెట్టుని కొన్నానండి, ఆ చెట్టు చక్కగా పువ్వులు ఇచ్చేలాగా పండ్లు ఇచ్చేలాగా ప్రార్థన. అక్కడ చెట్టే లేదు, చెట్టు పువ్వు ఎలా ఇస్తుంది? అక్కడ చెట్టే లేదు, చెట్టు పండు ఎలా ఇస్తుంది? ఆ చెట్టు ఉంటేనే కదా అక్కడ పువ్వు పండు ఇచ్చేది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము ఎంతగా దేవుని సన్నిధికి వస్తున్నాం, మనము ఎంతగా దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాము, మనం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, మనం ఎంతగా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన జీవితము మనము జీవిస్తున్నాము. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా
కాబట్టి ఇంకా మనం ఈ పాట మళ్ళీ ఎందుకు పాడిపించానంటే, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా అంటే ఇంక ఈ రోజు నుంచి నిజమే కదా, మనము దేవుని సన్నిధికి రావాలి. కొన్ని పనులు మనం పక్కన పెట్టుకొని దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేయాలి. అప్పుడు అద్భుతాలు వెనకాల అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మనము చూస్తామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనము చూద్దామమ్మా. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరల నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఏం చేయాలి? తుమ్మ కర్రతో మీరు ఒక మందసము చేయాలి. హల్లెలూయా. తుమ్మ కర్రతోని మేము మందసము ఎలా చేయాలి? ఆ తుమ్మ కర్ర అంటే ఆ చెట్టు ఎక్కడైనా ఉంటుందా? తుమ్మ చెట్టు ఎక్కడైనా ఉంటుందండి? మనం ఇంట్లో పెంచుకోము, వీధిలో కూడా ఉండదు, ఏదో ఎక్కడో మరి రోడ్ల మీద, మరి ఫారెస్ట్ ఆ ఏరియాలో ఉంటుంది. ఎందుకంటే ఆ తుమ్మ చెట్టు చాలా ముళ్ళులు ఉంటాయి అంటండి. ఆ తుమ్మ చెట్టు ఎలా ఉంటుంది? చాలా ముళ్ళుగా ఉంటుందంట, గుచ్చుకుంటుందంట, పట్టుకోలేమంట. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ తుమ్మ కర్రతోని మీరు నాకు ఏమి చేయాలి? మందసము చేయాలి. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో మీరు అనుకుంటున్నారేమో, తుమ్మ కర్రతోని మీరు పోల్చుకుంటున్నారేమో, నేను దేనికి పనికి రాను, నాకు ఏమీ రాదు, నాకు చేతిలో డబ్బు లేదు, చేతిలో ఆస్తి లేదు, కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో సమాధానం లేదు, నేను వేస్ట్, అసలు ఎందుకు నేను జీవిస్తున్నాను, నేను చచ్చిపోతే బెస్ట్ ఏమో, నేను ఉరేసుకుంటే బెస్ట్ ఏమో, నేను ఇంకేదో ఒకటి సూసైడ్ చేసుకుంటే బెస్ట్ ఏమో అనుకుంటున్నారేమో. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళతోని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంత ముళ్ళులు ఉన్న చెట్టుతోని కూడా దేవుడి కనుదృష్టి ఎక్కడికి వెళ్ళిందండి? ఆ చెట్టు మీదే వెళ్ళింది. హల్లెలూయా. అంటే నేను దేనికి పనికిరాను, నన్ను ఎవరు పట్టుకున్నా నాకు అంటుకుంటాయి, నన్ను ఎవరు పట్టుకున్నా వాళ్ళకి గుచ్చుకుంటాయి అనుకుంటున్నారు. కానీ నా ప్రియమైన సంగమా, మన జీవితాల్లో కూడా నేను వేస్ట్, నాకు ఒక అందము లేదు, నాకు ఒక చందము లేదు, నాకు ఒక మంచి పేరు లేదు, నాకు డబ్బు లేదు అనుకుంటున్నారేమో. కానీ దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. ఎవరైతే నిరాశ పడుతున్నారో, ఎవరైతే అవిశ్వాసంగా ఉంటున్నారో, ఇక్కడ తుమ్మ చెట్టుతోని ఏం చేయమంటున్నాడు? ఒక మందసము చేయమంటున్నాడు. కాబట్టి ఒక మందసము మన జీవితంలో దేవుడు కట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. నాకు ఏమీ లేదు, నా ఆశని దేవుడు నెరవేర్చట్లేదు, మనలో ఇంకా ఏదో లోపం ఉందేమో, దేవునికి ఇంకా ఇష్టం లేని పనులు మనం ఏదో చేస్తున్నామేమో. కానీ ఇక్కడ ఏ చెట్టుని దేవుడు కళ్ళు ఏ చెట్టు మీద వెళ్ళిందండి? తుమ్మ చెట్టు మీదే వెళ్ళిందంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన చిత్తమే. హల్లెలూయా. కాబట్టి తుమ్మ చెట్టునే ఆయన దేనితో పోల్చాడు? మందసము కట్టండి అని ఖచ్చితంగా చెప్పినప్పుడు మనని కూడా దేవుడు కట్టబోతున్నాడు. మీలో ఉన్న విశ్వాసంని దేవుడు విశ్వాసంగా మార్చి కట్టబోతున్నాడు. ఇంకా నేను చనిపోవాలనుకుంటున్నారేమో, దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అంది, మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, అందరూ చచ్చిపోయారే, మంచాలు అందరూ చచ్చిపోయారు అంటే, నువ్వు నేను చెడ్డదానివా అన్నా. ఏంటి అందరూ చచ్చిపోయారని ఏడుతుంది ఇంకా నన్ను పట్టుకొని. అందరూ చచ్చిపోయారంట,
నేను అన్నా, అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. అంటే నేను చెడ్డదాన్నా నువ్వు చెడ్డదానో నాకు అర్థం కావట్లేదని. హల్లెలూయా. అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నాడు కదా, శిష్యులని బయటికి వెళ్ళి సేవకు పంపించినాడు, మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యి. మెలకుగా ఉండి మనము మాట్లాడాలి కూడా ఇలాంటి వాళ్ళతోని. హల్లెలూయా. వాళ్ళు పిలుపొచ్చింది, తల్లి నీకు నాకు బోల్డ్ పని ఉంది, బోల్డ్ ఆత్మని సంపాదించాలి. అలా నెగిటివ్ వర్డ్స్ మనం మాట్లాడితే నిజంగా నువ్వు నేను ఎప్పుడో పోతే నూతన ఆత్మల్ని మనం ఎలాగ పంపిస్తామో, మంచి మాటలు మనం ఎలాగ చెప్పుతామో, మంచి కార్యాలు మనం ఎలాగ చేస్తామో, మనం చేసిన ప్రార్థనలకి జవాబు రావాలి కదా. వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కాదు. కాబట్టి నెడుతుంది, నాకు నవ్వు వచ్చింది. పిచ్చా, ఆత్మీయతలో మనం ఉంటే నిజంగా వాళ్ళు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారని మనము నమ్మాలి. హల్లెలూయా. నిజంగా మా మమ్మీ దేవుని పిలుపు మీద వెళ్ళాక ఒక్కసారి ఏడ్చాను, కానీ తర్వాత నాకు అసలు నిజంగానే అసలైన ది బెస్ట్ 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 ప్లేస్లో మమ్మీ ఉంది. హల్లెలూయా. అలాగ అనుకుంటే మనకి ఆరోగ్యం వస్తుంది. అలాగ అనుకుంటే మనము ఇంకా కొన్ని ఆత్మల్ని సంపాదించుకోవచ్చు. అయ్యో మమ్మీ చంప, అయ్యో మా డాడీకి ప్రాబ్లం, అయ్యో మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో దాని గురించి ఎక్కువ ఆలోచించారనుకోండి, మీకు ఏమైపోతాయి, ఇంకా నిరాశ వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమం, అవిశ్వాసులుగా మనము ఉండకూడదు, కానీ విశ్వాసములుగా మనము జీవించాలి. ముందు వాక్యంకి వచ్చేద్దాం. కాబట్టి దావీదు ఏమన్నాడు, ఫస్ట్ మాటనే చూద్దాం, నేనైతే. హల్లెలూయా. కాబట్టి మీరు ఏమై ఉన్నారు, నేనైతే ఖచ్చితంగా ఉన్నాను అమ్మగారు, నేనైతే ఖచ్చితంగా దేవుని సేవ చేస్తున్నానండి అని సాక్ష్యం ఉండాలి. నేనైతే ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నానండి అని అనాలి. నేనైతే మంచి పనులు నేను చేస్తున్నానండి అనాలి. నేనైతే హల్లెలూయా మంచి వాళ్ళతోని మనము పోల్చుకోవాలి. నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన నా పక్షంగా ఉంటాడు, నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానము బట్టి నా జీవితంలో ఒక గొప్ప మేలు దేవుడు దయచేస్తాడు అని మనము ఒక మంచి చెట్టు వలె మనము జీవించినప్పుడు ఆ ఒలీవల చెట్టుకి ఏమి లేదంట, చావే లేదంట, మనకి కూడా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. నిద్రిస్తామే కానీ మనము చనిపోము. చనిపోయింది అన్నారు అనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళిపోయినట్టు మనము, అక్కడ ఏమి ఉండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. దాని పేరు ఏంటంట, చనిపోవడము. నిద్రించడం అంటే దేవుని రాజ్యంకి వెళ్ళడము. హల్లెలూయా. కాబట్టి ఒలీవలి చెట్టు చనిపోలేదంట. మనము కూడా దాంతో పోల్చుకొని ఒక గొప్ప విశ్వాసముతోని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించినాము నాయన. ప్రార్థన వినే దేవా, ప్రార్థనకి జవాబు దయచేసే తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రం. మాట తప్పని యేసురాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దావీదు ఒక గొప్ప సాక్షిగా నేనైతే అని ఎలాగైతే జీవించాడో నాయన దేవా, మరి ఒలీవలి చెట్టుతోని ఎలాగైతే ఆ బిడ్డ జీవితంని పోల్చుకున్నాడో నాయన, అట్టి జీవితము ప్రతి బిడ్డలకి మీరు దయచేయండి నాయన. నీ ఆత్మ కార్యము మీరు జరిగించమని, ఇంతవరకు విన్న వాక్యము వాళ్ళ హృదయంలో బిడ్డలు భద్రపరచుకొని దాని ప్రకారము బిడ్డలు నడవడానికి నువ్వు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. 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 భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను.
గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను, ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు